నిరుద్యోగులు మళ్ళొకసారి ధర్నా నిర్వహించిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మాట్లాడదాం. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దు అని ధర్నా చేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నది. దేనికోసం చేస్తున్నారు ఈ ధర్నా? నిజాలు నేను రేఖా సింగ్ గ్రూప్ అని ఆస్పిరెంట్ అండి. ఇది మీరు అడిగిన క్వశ్చన్ అయితే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఏ నిరుద్యోగి అయినా ఉద్యోగం కావాలనుకుంటారు, నోటిఫికేషన్ వద్దని ఎవరైనా అనుకుంటారా అండి? వద్దని ఎవరు అనుకుంటారు? ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకొని ధర్నా చేస్తూ ఉంటే ఇక్కడ పోలీసులను పెట్టి ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగితే అందరిని వేసి లోపల వేద్దాం అన్నట్టున్నారు. మేము ఇంత పర్మిషన్ తీసుకొని మా దాంట్లో న్యాయంగా తీసుకున్నాం. మీరు ఇంత భయంతో ఇంతమంది పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నాం. మీరు కరెక్ట్ ఇచ్చిన నోటిఫికేషనే చక్కగా చేయలే, ఇక నోటిఫికేషన్ ఇస్తే వద్దంటామా మేము? అంటే కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. అంత ఘనత గల పార్టీ మాది. ఎందుకు మళ్ళొకసారి ఇట్లా ధర్నాలు చేస్తూ ఉన్నారు? ఇది కేవలం ఒక రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు నిరుద్యోగులు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1.5 year నియర్లీ 2 years అవ్వడానికి వస్తుంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, చేసింది లేదు. మొత్తం 60,000 జాబ్ టీఆర్ఎస్ హయాంలో వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 60,000 జాబ్స్ ఇచ్చిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు, రిజల్ట్స్ ఇచ్చిండు. మొత్తం వాళ్ళ క్రెడిట్ అది. వీళ్ళు ఇచ్చింది ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్. వీళ్ళు చెప్తున్నటువంటి 60,000 వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది మాకు. అయితే లాస్ట్ టైం ఈ గ్రూప్ 1 జరిగింది కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ క్రెడిట్ వాళ్ళకి పోకుండా ఇక్కడ అవకతవకలు చేసి గ్రూప్ 1 ఆపించి రీ ఎగ్జామ్ పెట్టమని హైకోర్టు అంటే రీనోటిఫికేషన్ పెట్టింది. దాంట్లో చాలా తేడాలు తెచ్చిండు. జియో 29 తీసుకొచ్చి పెట్టిండు. మేము గ్రూప్ 1 ఎంత మొత్తుకున్నాము? మాకు జియో 29 వద్దు, 55 కావాలి. కోర్టులకు వెళ్ళాం, ధర్నాలు చేసినాం. ఏం లాభం అండి? ఈరోజు నోటిఫికేషన్ వద్దని మేము అంటున్నామా? ఇది ఎక్కడ విన్నారో ఎవరు చెప్పిండో కానీ అబ్సల్యూట్లీ బ్లడీ క్వశ్చన్ అయింది. నోటిఫికేషన్ వద్దంట ఇక ఆయన అంటే ఇక మేము చేసేది ఏముంది? మీకు ఇచ్చే సత్తా లేదని చెప్పండి, మేము ఇవ్వద్దు అంటున్నాం అని అనొద్దు. మీకు ఇచ్చే మానవతరాయ్ గారు ఏమంటున్నారు? ఈ ధర్నాల వల్ల, ఈ ప్రెస్ మీట్ల వల్ల ఏదో అవుతుంది, ప్రభుత్వం దిగి వస్తుంది, దీంట్లో వల్లనే ముందరికి వచ్చి ఇస్తుంది అనేది కాని పని. మాకు ఎప్పుడు అనిపిస్తుంది, మాకు తెలుసు, మేము ఎప్పుడు ఇవ్వాలను అని చెప్పి ప్రభుత్వానికి అన్ని తెలుసు అని చెప్పి మాట్లాడతాం. సరే, మేము ధర్నాలు చేసినంత మాత్రాన గవర్నమెంట్ దిగి రావాలని కాదు, లేదా మీ నోటిఫికేషన్ మాతో భయపడి మీరు నోటిఫికేషన్ ఇచ్చేస్తారన్న ఆశ కూడా మాకు లేదు. మేము ఈ ధర్నా చేసేది ఏంటంటే ఒక అవేర్నెస్, we want to create one awareness that Congress government is doing nothing to employees అని. Just at least if you do dharna in the dharna chowk, at least the people, educated people and the people belongs to rural backgrounds, educated, at least they will come to know what the Congress government is doing to the unemployees. Just you are trying to bringing the awareness. Okay, fine. If you are not interested to give the notification, if TGPSC is not going to release the notification, we won't bother. Just we will wait. ఎప్పటిదాకా ఇస్తారో విల్ వెయిట్. నిరుద్యోగులే తొందరపడి లైఫ్ వేస్ట్ చేసుకుంటా ఉన్నారు, ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటా ఉన్నారు, కొంతమంది మాటలు విని చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం అనేసి చిన్నప్పుడు మన పేరెంట్స్ తల్లులు సంకన పిల్లలు ఎత్తుకొని ఇగో చందమామ అని అద్దంలో దగ్గరగా పెట్టి చూపెట్టి ముద్ద పెడతారు కదా నోట్లో, అట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి. అట్లుంది అంటే నోటిఫికేషన్లు వస్తాయి అనేసి మనకు దగ్గరగా చూపించి ఆశ పెట్టడం తప్ప ఏం లేదు. ఆ అద్దంలో చూపెట్టినంత మాత్రాన చందమామని అందుకోం కదా, అట్లయింది మా పరిస్థితి. మంత్రిని ఏది పడితే అది అనడానికి ఆ స్థాయి లేదు నిరుద్యోగులకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మానవతరాయ్ గారు. ఏం చెప్తారు? ఇక్కడ మానవతరాయ్ గారు ఫస్ట్ ఆయన స్థాయి అని తెలుసుకొని మాట్లాడమనండి. మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు, స్థాయిల గురించి మాట్లాడొద్దు. ఆ స్థాయి వాళ్ళు ఓటేస్తేనే ఈరోజు మీరు అక్కడ కూర్చున్నారు, ఈరోజు మీరు క్యాబినెట్లో కూర్చున్నారు. మా స్థాయి వాళ్ళు వేస్తేనే, మా నిరుద్యోగులు వేస్తేనే కదా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసింది. స్థాయిల గురించి మాట్లాడే అధికారం మానవతరాయ్ గారికి లేదండి, లేదు. స్థాయిల గురించి మాట్లాడి మనోభావాలను దెబ్బతీసే రైట్స్ ఎవరికి లేవు. అది గతంలో నిరుద్యోగుల పక్షాన నిలబడి, నిరుద్యోగులకు ముందలుండి నిలబడి కొట్లాడినటువంటి మేధావులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, ఇప్పుడు ఎందుకు పదవులలో ఉండి కూడా ముందరకు వస్తలేరు? ఎందుకు నిరుద్యోగుల గొంతే ఈ ప్రభుత్వానికి వినిపిస్తుంది? వాళ్ళకి కావాల్సింది ఉద్యోగాల భవిష్యత్తు, ఉద్యోగాల జీవితాలు కాదు. వాళ్ళు సెటిల్ అయింది కదా, వాళ్ళకు ఒక మినిస్ట్రీ వచ్చింది కదా, చాలు. వాళ్ళకు ఒక మినిస్ట్రీ వచ్చింది, వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు. నిరుద్యోగుల నుంచి పట్టించుకునే అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళు ఎక్కువ మాట్లాడితే పీకి పడేస్తారు, అవతల మాట్లాడారు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు అనుభవిస్తున్నారు కదా రాజభోగాలు, అంతే. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి పోయారు కదా, ఇట్లా కొట్లాటలు చేసి పోయారు కదా, ఇప్పుడు ఆ స్థాయికి. అదే ఆ స్థాయికి పోయిండు కానీ మా స్థాయి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మర్చిపోయినానంటే కదా, మీ అవసరానికి మీరు విద్యార్థులను వాడుకున్నారండి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటే దీన్ని, దిస్ ఇస్ కాల్డ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనమాట. అది
రైట్, ఏం చెప్తారు ఫైనల్గా ఇప్పుడు చేసినటువంటి బస్సు యాత్రలకు కావచ్చు, ప్రచారం మీరు తిరిగినటువంటి గ్రామాలకు కావచ్చు, ఈవెన్ బీఆర్ఎస్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా కాంగ్రెస్ కోట్లు వేయించిన ఘనత నిరుద్యోగులది. ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం చేసిన పనులు ఇవన్నీ. ఇప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉన్నది అంటే నిరుద్యోగులని మళ్ళీ అనగదొక్కుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసిందనే నిరుద్యోగులు అందరూ కలిసి పాదయాత్ర చేసి బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెను ఎక్కించిండ్రు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆశల్ని అడియాశలు చేసింది. అర్థమైపోయింది కదా ఈ గవర్నమెంట్లో ఇట్లనే భవిష్యత్తు ఆడుకుంటారని నిరుద్యోగ విద్యార్థులకు అర్థమైంది. సో మేము నెక్స్ట్ గుణపాఠం చెప్పాలనుకుంటున్నాం. మేము ఎట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ని గద్దె ఎక్కించినామో, ఏ విధంగా అయితే త్రూ ఎలక్షన్స్ మేము ఎక్కించినాం కదా, అదే త్రూ ఎలక్షన్స్ వీఆర్ ఛాలెంజింగ్ దట్ మళ్ళీ గద్దె దించడానికి గద్దె దిగుతారు కూడా వాళ్ళు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ ఉంటుందా? యా, డెఫినెట్లీ. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, we the students we are going to contest in every mandals and every districts. The students are very ready to contest in the elections. అంతే. నిరుద్యోగులు తలుచుకుంటే కోటలు కూలుస్తారంటారు కదా, అదే నిరుద్యోగులు ఈ రోజు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ పడేయడానికి రెడీ ఉన్నారు. చేయండి, మీరు అరెస్ట్ చేయండి, ఏం చేస్తారో చేయండి మీరు, బట్ బీ రెడీ. నెక్స్ట్ మీ గవర్నమెంట్ అయితే రాదు.